మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిల్ పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం దేవరా. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అభిమానులు సహా అందరూ ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ లోని 16 హైలైట్ అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవర ట్రైలర్ లోని 16 అంశాల్లో మొదటిది, ఈ సీన్ లో బైరా అంటే సైఫ్ అలీ ఖాన్ దేవరా ముందు నేవీ ఆఫీసర్లను చంపడాన్ని మనం చూడొచ్చు. అది అతను దేవరాకు భయపడలేదని చూపిస్తుంది. మనం ఇతరుల కళ్ళల్లో భయాన్ని కూడా గమనించవచ్చు, కానీ బైరాకి కాదు. సెకండ్ వన్, ఈ ఫైట్ లో బైరా మినహా అన్ని ప్రధాన పాత్రలు దేవరాచే చంపబడటం, అతను అదే సమయంలో సముద్రానికి వదిలివేయడం మనం చూడొచ్చు. బైరా చనిపోయిన వారిని చూస్తున్నాడు. థర్డ్ వన్, దేవర ఒకే ప్రదేశానికి చెందిన వ్యక్తి కాకపోవచ్చు, ఎందుకంటే దేవర మద్దతుదారులందరూ తమ కళ్లకు నల్ల రంగు పూసుకున్నారని మనం ట్రైలర్ లో చూడొచ్చు. అతను ఎక్కడి నుంచో ఆ ప్రదేశానికి వచ్చి ఆ స్థలాన్ని, అక్కడి ప్రజలను మార్చాడు. ఫోర్త్ వన్, దేవర కూడా సముద్రపు దొంగ అని ధృవీకరించబడింది, అయితే అతను సరుకులను దొంగలించి ప్రజలను చంపడానికి ఇష్టపడ్డాడు. ఫిఫ్త్ వన్, బైరా వర్సెస్ దేవర ఫైట్ రాత్రి మొదలై తెల్లవారుజాము వరకు బైరా దేవరకు చేయి ఇవ్వకముందే పోరాడారు. ఈ షాట్ అద్భుతంగా ఉంది. కొరటాల అద్భుతమైన షాట్లను చూపించే ప్రయత్నం చేశారు. సిక్స్త్ వన్, ప్రపంచం ఒక చిన్న పట్టణం, అందులో ఇది చాలా చిన్న ప్రదేశాలుగా విభజించబడింది, ఎందుకంటే మనం రాత్రిపూట 5 వేర్వేరు ప్రదేశాలలో లైట్లను చూడవచ్చు. సెవెంత్ వన్, దేవర మొదటిసారి బాంబు అక్కడ పేలుడును చూసినప్పుడు అతను ఆత్మవిశ్వాసంతో భయపడకుండా కనిపిస్తాడు. ఇతరులు షాక్ గురైనట్లు కనిపించారు. ఎయిత్ వన్, ఈ సినిమాలో అద్భుతమైన విజువల్స్ ను చూపించారు. కొరటాల మార్క్ ను చూపించాడు. ప్రతి విజువల్ అంత అద్భుతంగా ఉంది. నైన్త్ వన్, సముద్రంలో చనిపోయిన తిమింగలంను దేవర కాలం నుండి అతని కొడుకు కాలం వరకు శుభ్రం చేయబడలేదు. గ్రామంలోని ప్రజలు ఎంత సంఘటితంగా ఉన్నారో దీన్ని బట్టి తెలుస్తుంది. 10th వన్, దేవర చాలా మందితో పోరాడాడు, వారిలో ఎక్కువ మందిని చంపాడు. ఉదయం వరకు బైరాతో పోరాడాడు, ఇది దేవరాతో పోరాడటానికి బైరా సమానం కాదని చూపిస్తుంది. 11th వన్, బైరా ఆ తర్వాత గ్రామంలో చూడలేం, దేవరాతో గొడవ తర్వాత అతన్ని గ్రామంలో నుంచి వెళ్లమని చెబుతారు. 12th వన్, దేవర ఆ గ్రామం నుంచి వెళ్లిన తర్వాత ఎవ్వరూ ఆయుధం పట్టి పోరాటాలు చేయొద్దని ప్రజలను ఆదేశిస్తారు. 13th, ఈ సినిమాలో కొత్త రకం కత్తులను వాడారు, అవి జనాలను బాగా ఆకట్టుకున్నాయి. 14th, 60 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ ఎలా ఉంటాడో చూడాలని అనుకుంటారు. అక్కడ మళ్లీ విజువల్స్ చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ప్రేక్షకులకు ఈ అంశం బాగా ఆకట్టుకుంది. 15th, వరద ఫైట్ చూస్తే ఇక్కడ బాడీ డబుల్ కనిపిస్తుంది. థియేటర్ ప్రింట్ లో దీన్ని సరిచేస్తారో లేదో చూడాలి. 16th, ఇక్కడ ప్రభాస్ ఛత్రపతికి చాలా పోలికలు కనిపిస్తున్నాయి. ఏ, ఇలాంటి లాకెట్. బి, పడవలకు కట్టిన తాడుల ద్వారా వారి దోపిడీని నీటి అడుగున నిల్వ చేయడానికి ఇదే మార్గం. సి, ఇలాంటి షార్క్ దృశ్యాలు, అవి ఎంత భిన్నంగా ఉన్నాయో థియేటర్ లో చూడాలి. ఆలోచనలు కాపీ కొట్టినట్లు కనిపిస్తున్నాయి, కానీ అమలు వేరుగా ఉండవచ్చు. మరోవైపు ఆంధ్ర వాళ్ళ స్టోరీని తలపిస్తుంది. ఫైనల్ గా కొత్తగా కనిపిస్తుందేమో చూడాలి.